హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ వండుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టార్టింగ్ బగారా రైస్. ఫస్ట్ గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి బగారా ఓల్ మసాలా వేసుకొని కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పుదీనా, ఆనియన్, అన్నీ వేసి ఇట్లా కలబెట్టాలి ఫ్రెండ్స్. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్ త్వరగా మగ్గుద్ది ఫ్రెండ్స్. వాయిస్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నా వాయిస్ ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్, లాంగ్ వీడియో. చాలామంది చూసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత టమోటా వేయాలి. పులావ్ ఫ్రెండ్స్, ఇది పలావ్. తర్వాత కొబ్బరి, ధనియాలు, ఎల్లిపాయ, గరం మసాలా అన్నీ వేసి మిక్సీ పట్టి, కొత్తిమీర అన్నీ వేసి మిక్సీ పట్టి పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్ పులావ్లోకి. అది కాస్త ఆయిల్లో మగ్గినాక బియ్యం 2.5 గ్లాసెస్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఆల్రెడీ నానబెట్టినాం. ఇప్పుడు 5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నా. తర్వాత వాటర్ మసిలినాక బియ్యం వేసుకోవాలి ఫ్రెండ్స్. కాసేపు బండి మీద క్యాప్ పెట్టేసినామంటే వాటర్ మసిలినాయి ఫ్రెండ్స్. బియ్యం వేస్తున్నా ఇప్పుడు. బియ్యం అంతా వేసేసినాక ఒకసారి కలబెట్టి దాని మీద ప్లేట్ పెట్టేసినామంటే అయిపోద్ది ఫ్రెండ్స్. రైస్ ఉడుకుతూ ఉంది. అయిపోయింది. రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బగారా పులావ్, రాయలసీమ పులావ్ ఫ్రెండ్స్. ఇది అది రాయలసీమ, అనంతపురం డిస్టిక్, ఉరవకొండ మండలం ఫ్రెండ్స్. తర్వాత చికెన్ కర్రీ ఫ్రెండ్స్. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులన్నీ వేసేసి పచ్చిమిర్చి, ఆనియన్ వేసి బాగా మగ్గించి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా మగ్గనియాలి ఫ్రెండ్స్ ఆయిల్లో. కొంచెంత సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుద్ది ఫ్రెండ్స్. ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ వీడియో, కాసంత భయంగా ఉంది. బాగా డిస్టర్బ్ ఉంటుంది ఫ్రెండ్స్. మా కాలనీలో కుక్కలు అన్నీ బొరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక డిస్టర్బ్. మా చిన్నపిల్లలు ఉన్నారు. తర్వాత కరివేపాకు, సాల్ట్ వేస్తే బాగా మగ్గుద్ది ఫ్రెండ్స్. మగ్గినాక చికెన్ వేసుకోవాలి. కడిగి తీసుకున్న ఫ్రెండ్స్, కడగలేదు అనుకోకండి. ఆల్రెడీ కడిగి బయటికి తెచ్చుకున్న ఫ్రెండ్స్. ఇది కాల్చిన చికెన్ ఫ్రెండ్స్, మా ఆయన తెచ్చిండు. ఒకసారి కలిపి పసుపు వేసి కలిపేసి పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టినామంటే కాసేపు వదిలేస్తే బాగా వాటర్ వచ్చి
మగ్గుద్ది ఫ్రెండ్స్. ఇది రాని ప్రాసెస్ ఏం కాదు, కానీ నేను వీడియో అప్లోడ్ చేద్దామని కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఫ్రెండ్స్. అందుకు ఇవాళ సండే చేస్తున్నా, అందుకోసమే కట్టెల పొయ్యి మీద వండుతున్నా ఫ్రెండ్స్. తర్వాత కారం వేయాలి ఫ్రెండ్స్. వాటర్ వచ్చి ఇంకినాయి, ఇప్పుడు కారం వేస్తున్నా. తర్వాత కొబ్బరి, ధనియాలు, కొత్తిమీర, ఎల్లిపాయ, ఓల్ గరం మసాలా అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్. ఆ పేస్ట్ వేస్తా ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్ పేస్ట్. కాసంత ఇంకా బాగా మంట ఎక్కువయ్యి కాసంత అడుగు అంటుతుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఫస్ట్ టైం కదా, కట్టెల పొయ్యి మీద అలవాటు లేదు ఫ్రెండ్స్ నాకు ఎక్కువ. వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో అట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఫ్రెండ్స్. వాటర్ వేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ క్లిప్ మిస్ అయినట్టుంది, అయ్యింది ఫ్రెండ్స్ చికెన్. ఇప్పుడు టమాటా కూడా వేసిన 2-3, క్లిప్ మిస్ అయింది అట్లా. ఇక ఎవ్వరు లేరు ఫ్రెండ్స్, నేనే తీసుకొని వీడియో. ఒక అమ్మాయి అలా కాలేజీ లేకపోతే అమ్మాయి తీసింది ఫ్రెండ్స్, మా అమ్మాయి. ప్లేట్ పెట్టేసి ఉడికించి ఇక దింపడమే ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మటన్ కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. ఆల్రెడీ సాల్ట్ వేసి ఆయిల్ వేసి కుక్కర్లో తొందరగా ఉడకదని కుక్కర్లో విజిల్ పెట్టుకొచ్చిన ఇంట్లో. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద పోపుకి వేస్తున్నా ఫ్రెండ్స్. ఆయిల్ పోసి కరివేపాకు వేసి టమోటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ వేసిన ఫ్రెండ్స్. మా పిల్లలు ఏడుస్తారు తొందరగా చేయాలని అన్నీ వేసేసిన ఒకేసారి, కానీ కర్రీ టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. సాల్ట్ వేసి మగ్గించి అల్లం ఎల్లిగడ్డ వేసేసి మటన్ కూడా వేసిన ఫ్రెండ్స్. అన్నీ వేసి ఇప్పుడు కాసేపు ఇట్లా ఆయిల్లో ఫ్రై అయినాక కారం, పసుపు, మసాలా ఫ్రెండ్స్. మా సైడ్ అదే మసాలా వాడతాం ఫ్రెండ్స్ అన్నిటికీ. ఒకసారి పట్టుకున్నామంటే మనం ఏ కర్రీ, నాన్ వెజ్ ఏ కర్రీ చేస్తున్నా అది వేస్తాం ఫ్రెండ్స్ మేమైతే. బాగుందని చెప్పారు ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ. మసాలా వేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని కాసేపు ఉడికించి, ఆల్రెడీ ఉడికిన మటనే కదా ఫ్రెండ్స్, కాసేపు ఉడికితే అయిపోద్ది, కర్రీ అయిపోద్ది. ఇక కొన్ని వాటర్ పోసి ఇక ప్లేట్ పెట్టేసుకున్నామంటే కాసేపు వదిలేయాలి ఫ్రెండ్స్, ఉడికిపోద్ది. వీడియో నచ్చితే